వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కిన పరిస్థితి, భారీ ర్యాలీలు తీస్తూ ఉన్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. సురేంద్ర, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది ఈ ర్యాలీ తోటి? ఈ వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ ఉన్న ప్రయత్నానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తోంది? అనుశ్రీ, కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 2 ఏళ్లైన నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పాల్గొంటున్నారు. మనం చూస్తే విజువల్స్ లో కనిపిస్తున్నారు. దాదాపు వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకి కదిలి వచ్చిన పరిస్థితి. అన్ని నియోజకవర్గాలు, ఒక్క ఈస్ట్ నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వం మీద తమ వ్యతిరేకత అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు 2 ఏళ్ల పాలనకు సంబంధించి? చెప్పండి, ఏం చెప్తారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఏ హామీలు కూడా అమలు చేయని పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు వేలాది మంది, ఒక్క పిలుపుతో వేలాది మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు అధికారం వహించిన కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు మేము దించేస్తామని చెప్పని. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు అని చెప్పన్నారు. మహిళల్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు, కార్మికుల్ని, రైతుల్ని అందరిని గారు మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. వెన్నుపోటు పొడిచారు, నమ్మించి మోసం చేసి ఏదైతే ఆయనకి అలవాటైన రాజకీయం ఉందో వెన్నుపోటు రాజకీయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి వెన్నుపోటు పొడిచింది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు విజయవాడ కనుక మనం చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏమైపోయింది విజయవాడ? ఒక్క చినుకు పడితే రోడ్లన్నీ గారా జలమయం. ఈరోజు చనిపోయిన మృతదేహాలు గారా ఈరోజు నేలల్లో ఉండాల్సిన పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్లు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్లు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ విజయవాడ నగరంలో బాగు చేస్తే ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాన్ని మొత్తం గారా నాశనం చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. నిన్నే మనం చూసాం, ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ని గారు ప్రస్తావించకుండా అమరావతిలో ఎయిర్పోర్ట్ అన్నారు. అంటే ఏంటి మా పరిస్థితి? ఒక పక్క అభివృద్ధి చేయట్లా, సంక్షేమ కార్యక్రమాలు చేయట్లా, పేద ప్రజలు కరుపు కొట్టే రకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. మాట్లాడితే ఢిల్లీ అంటారు, దావోస్ అంటారు, ముంబై అంటారు, మారిషస్ అంటారు. చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, అన్ని చోట్ల గారు అవినీతి. ఈరోజు డిఎస్సీలో అవినీతి జరిగింది. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో, చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళని ఈరోజు డిఎస్సీ రూపంలో మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ముందుకు వచ్చి వాళ్ళ చేత సమాధానం చెప్పే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది. ఒక పక్కేమో మీరు వెన్నుపోటుకి 2 ఏళ్ళంటూ కార్యక్రమం పెడుతున్నారు, ఇటు కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అంటూ యాక్టివిటీ చేసిన ప్రజలు మాత్రం మీ వెనకాల చూస్తే దాంతో వేల సంఖ్యలో ప్రజలు ఈ రోజు మీదకి వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు వాళ్ళు చెప్పే మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు వేలాది మంది జనం వచ్చారు. మీరు మమ్మల్ని ముంచారా? వరదల్లో ముంచారు, సంక్షేమం ఇస్తానని చెప్పని ముంచారు, అభివృద్ధి విషయంలో ముంచారు, ఈరోజు మా జీవితాన్ని మీరు ముంచారని చెప్పని మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరి గారు ఒక్క పిలుపుతో ఈరోజు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి జనం రావాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి జనం తెప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పిలిపిస్తే ఒక్క నియోజకవర్గంలోనే వేల మంది జనాభా వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మకం ఏ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఇదే నిదర్శనం, ఇదే ఉదాహరణ. ప్రజలందరూ గారా 2029 ఇంకొక 3 సంవత్సరాలు గారు ప్రజానికం సిద్ధమయ్యారు వెన్నుపోటు పొడిపించుకోవడానికి. వాళ్ళు వేసే వెన్నుపోటుకి సిద్ధమయ్యారు. 2029న ఈ కూటమి ప్రభుత్వానికి గొయ్య తీసి పాతి పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కదా. సందర్భంగా మహిళలు మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా చాలా హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి అన్నది, ఆసరాన్ని, ఇవన్నీ కూడా అన్నారు. కానీ ఏ ఒక్క పథకం అమలు ఏం చెప్తారు? ఈ రోజు మహిళలను చూసుకుంటే జగనన్న మహిళలందరినీ కూడా ఉన్నత స్థానంలో తీసుకెళ్లి
ప్రతి మహిళ కూడా ఏదైతే వాళ్ళ ఇండివిజువల్ గా ఎదగాలని ఎన్నో పథకాలు మహిళలు పేరిస్తే ఈ రోజు మహిళల పేరు అడ్డు పెట్టుకుని గెలిచి ఒక్క పథకం కూడా మహిళలకు ఇవ్వకుండా మరి 1500 ఇస్తానన్న ఒక్కరికి కూడా ఇవ్వకుండా మోసపూరిత ప్రభుత్వం ఏదైనా